హాయ్ అండి. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అరకేజీ కాయలు తీసుకున్నాను. ఈ కాయల పలంగా శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని పెట్టుకున్న ముక్కల్ని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని స్టవ్ మీద వేపుకోవాలన్నమాట. ఇక బాండి పెట్టేసుకొని ఈ ముక్కల్ని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇందులోకి ఏమీ అవసరం లేదు. వేసినాక ఆయిల్ వేస్తాము. ఆయిల్ వేసి ముక్కలు వేగుతాయి అన్నమాట. ముక్కలు వేగినాక సాల్ట్, కారం, శనగపిండి 2 స్పూన్లు శనగపిండి అనమాట. ఫైనల్గా లాస్ట్లో వేగిపోయినాక శనగపిండి వేసి 5 నిమిషాలు వేసి తీసేయడమే. ఇగో ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది కదా, ముక్కలు వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కింది, ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్టు తీయనవసరం లేదు, గింజలు తీయనవసరం లేదు. ఇలా చిన్న ముక్కలుగా కాయల పలంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అంతే. దానిలో నుంచి ఏమి ఈ పక్క ఆ పక్క చివర్లు కోసేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవడమే. కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇలా వేపుకోవాలన్నమాట. చూసారా, వేసుకున్నాను. ఇవి బాగా వేపుకోవాలి. సిమ్లో దూరగా వేపించుకోవాలి. ఈ విధంగా వేపుకోవాలి. ఇందులో ఏమి వేయవలసిన అవసరం లేదు. సాల్ట్, కారం, శనగపిండి ఈ 3 వస్తువులు మాత్రమే. సింపుల్గా అయిపోద్ది అన్నమాట, చాలా ఈజీ. ఇక ఈ విధంగా వేగినాక సాల్ట్ వేయాలి. తగినంత సాల్ట్, మనం ఎంత తింటామో అంత, మనకు తెలుసు కదా ఎంత వేసుకోవాలో. అలాగే ఇలా తగినంత సాల్ట్ వేసుకొని వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత ఇది కొంచెం వేగిపోయింది కదా, ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇది కూడా మళ్ళీ వేపుకోవాలన్నమాట. వేసుకున్నాం కదా కారం, ఈ కారం వేసుకున్నాక కూడా బాగా వేపించుకోవాలి. ఇది కూడా కొంచెం అటు ఇటు వేపుకోవాలి. కొంచెం బాగా వేగినాక ఫైనల్గా 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలన్నమాట. వేసుకొని 5 నిమిషాలు వేపేసినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా ఎలా వేపించుకోవాలి. 2 స్పూన్లు శనగపిండి, ఆ స్పూన్తో 2 స్పూన్లు శనగపిండి వేసుకున్న తర్వాత 5 నిమిషాలు వేపుకోవాలి. 5 నిమిషాలు వేగిపోయినాక పక్క తీసుకోవడమే. అస్సలు చేదు ఉండదు. అన్నంలో వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది అన్నంలోకి. చిన్నపిల్లలు కూడా తింటారు. ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. చేదంటే ఉండదన్నమాట. ఈ విధంగా వేపించుకోవాలి. శనగపిండి 2 స్పూన్లు వేసి ఫైనల్గా 5 నిమిషాలు వేపించుకొని బాక్స్లోకి తీసుకొని అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇదో ఈ విధంగా అంతే, అయిపోయింది.